అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రాష్ట్రంలో నామినేటెడ్ పదవులపై చర్చ అనేది జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కుతాయా అనేది, అదే తొలి విడతలో ఎవరికి అవకాశం ఉంటుందా అనేది, ఒకవేళ ఇచ్చిన అటు తెలుగుదేశం ఇటు జనసేన ఎవరి పేర్లతో ఈ నామినేటెడ్ పదవులు రాబోతున్నాయనేటువంటి విషయం రాజకీయంగా నెలకొన్నటువంటి చర్చ. ఆ వివరాలను మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం అయితే నామినేటెడ్ పదవులపై ప్రస్తుతం ఈ నియామకంపై దృష్టి సారించింది. ఆ మేరకు కొన్ని విధానాలను కూడా రూపొందించినట్టు ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు నిష్పత్తుల ప్రకారం పదవుల్లో కట్టబెట్టాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అయితే సమాచారం ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల విషయంలో ఒక అవగాహనకు ముందుగానే వెళ్లాలని కూటమి పార్టీలు అయితే నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు పార్టీ శ్రేణులు వీలైనంత త్వరగా ఆ పదవులు కట్టబెట్టి వారికి సంతృప్తిపరిచే విధంగా తెలుగుదేశం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయిలో కొన్ని నామినేటెడ్ చైర్మన్ పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు కీలక భూమికి పోషించినటువంటి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఈ దామచర్ల సత్యకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని అయితే తెలుగుదేశం భావిస్తున్నట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రచారం జరుగుతుంది. 2 ఏళ్ల క్రితమే ఆయనకు పోటీగా ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని అడిగారని, కానీ అటు చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ సత్యాన్ని సముదాయించి పార్టీ సేవలో కొనసాగాలని కోరి ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా అప్పగించే పనిలో ఉన్నారని, ఆ పని చేశారని, అలాగనే కొండైపులో స్వామిని గెలిపించే పని కూడా ఆయనకి అప్పచెప్పారని, పార్టీ ఇచ్చిన బాధ్యతల్లో సక్సెస్ అయినట్లు సత్యకు ఒక ప్రచారం జరుగుతుంది. దీంతో సత్యకు సముచిత స్థానం కల్పించడంలో ఖాయమనేది అర్థమవుతుంది. ఆయన శాసన మండలికి పంపిస్తారనేటువంటి హామీ కూడా అధిష్టానం ఇచ్చి ఉంది. అయితే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా లేక కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇస్తారనేటువంటి విషయం సందిగ్ధంలో కొనసాగుతుంది. పార్టీ ఒంగోలు లోక్సభ అధ్యక్షుడు నోక్సాని బాలాజీ కూడా ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి దక్కేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ ఇద్దరిలో తొలి విడతలో పదవులు దక్కుతాయి అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది జిల్లాలో. ఇక మరోవైపు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గరటయ్య కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన బాపట్ల లోక్సభ పనిగల పరిధిలో కోఆర్డినేటర్గా సముచిత స్థానం ఆయన పోషించారు. అయితే ఆయన తనకు కాకుండా తన కుమారుడుకు కృష్ణ చైతన్యకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. పార్టీ పరిశీలనలో మాత్రం గరటయ్య పేరు ఉన్నట్లు స్పష్టంగా ప్రచారం జరుగుతుంది. అలాగే కనిగిరి నియోజకవర్గంలో బొట్లగూడూరుకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ కూడా నామినేటెడ్ పదవి రేసులో ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇక చీరాలలో ఎన్నికలకు ముందు పార్టీలోకి చేరినటువంటి పాలేటి రామారావు కూడా ఏదో ఒక పదవి ఏదో ఒక స్థాయిలో ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. అలాగే జెడ్పీ మాజీ చైర్మన్ మన్నెం రవీంద్ర పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తుందని, అయితే ఎక్కువ మంది నాయకులు జిల్లా నియోజకవర్గ స్థాయిలో కీలక పదవులు ఆశిస్తున్నట్లు అవసర యొక్క ప్రచారం అయితే జరుగుతుంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి సూచించినటువంటి ఎర్రగొండపాలెం తెలుగుదేశం అభ్యర్థి ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు, అట్లానే టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి కూడా వీరిద్దరికి పార్టీ అండగా ఉండాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆ మేరకు వారికి సమాచారం కూడా ఇవ్వడంతో వారు మంత్రులు, జిల్లా అధికారులు కూడా సంకేతాలు పంపారు. ఇన్ఛార్జీలు అనధికారిక ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ ప్రోత్సహించేలా నామినేటెడ్ పదవులు కూడా కేటాయించే విధంగా వారికి ఈ యొక్క ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సీఎంకు ఇటీవల టీడీపీ దర్శి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త సాగరు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎలక్షన్ బాబు వీళ్ళు పూర్తి స్థాయిలో చంద్రబాబును కలిసి ఈ మేరకు అభ్యర్థించినట్లు కూడా తెలుస్తుంది. ప్రత్యేకించి దర్శిలో వైసీపీ ఎమ్మెల్యేగా శివప్రసాద్ రెడ్డి ఉండడంతో పాటు తల్లి వెంకాయమ్మ జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఇద్దరు కూడా నియోజకవర్గంపై పోటీ ఒక పట్టుంది. దీంతో ఈ గొట్టిపాటి లక్ష్మి విషయంలో, సాగర్ విషయంలో ఈ సీఎం చంద్రబాబు నాయుడు అయితే నియోజకవర్గంలో పరిస్థితుల దృష్ట్యా వారిని ప్రోటోకాల్ సౌకర్యం కల్పించే విధంగా అవసరం ఉందని జిల్లాలో కొందరు కీలక నేతలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో వారికి జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించే విషయంపై చంద్రబాబు నాయుడు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక వైపాలెంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే తోట
చంద్రశేఖర్ దూకుడుకు ప్రవర్తిస్తుంటే ఎరిక్షన్ బాబుకు పూర్తిగా అండగా నిలవాలని సీఎం చంద్రబాబు అయితే స్పష్టంగా ఉన్నట్టయితే అంశం అధిష్టానం పరిశీలిస్తుంది. ఇక జనసేన విషయం తీసుకుంటే జనసేన కూడా తన కోటాలో వచ్చేటువంటి నామినేషన్ పదవుల్లో ఒకరికైనా జిల్లాలో నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో కానీ చూస్తే పలువురు జనసేన నాయకుల పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్టు అప్పటికి కూడా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వచ్చేసి రియాజ్ పేరును ప్రధానంగా పరిశీలనిస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే మంత్రి పదవులతో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా కాపు సామాజిక వర్గానికి జనసేన కేటాయించింది. అందువలన నామినేటెడ్ పదవుల విషయంలో ఇతర సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే జిల్లా స్థాయిలో నామినేషన్ పదవి కోసం జనసేన తరపున రియాజ్కు అవకాశం దక్కేటువంటి అవకాశం ఉంది. మరి ఆ పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా ప్రజెంటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నామినేటెడ్ పదవుల పోస్టుల విషయంలో జిల్లా వ్యాప్తంగా బాగా జోరుగా చర్చ అయితే సాగుతుంది. మరి ఎవరికి ఈ రాష్ట్ర జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు దక్కబోతున్నాయో రాబోయే కాలంలో తెలుసుకుందాం. మరి జై హింద్.